ఈరోజు నెల్లూరు జిల్లా జన సైనికుల శ్రమతో జన సైనికుల ఇదితో ప్రతి 10 కాన్స్టిట్యున్సీల ఎమ్మెల్యేలని గెలిపించుకొని ఈరోజు 10కి 10 ఎమ్మెల్యే సీట్లు ఈరోజు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీలకి జనసేన పార్టీకి వచ్చాయంటే ఈరోజు మా జన సైనికుల కష్టం ఎంతో ఉంది. దయచేసి కొత్తగా వచ్చిన నాయకులందరూ మీకు మీరుగా నామినేటెడ్ పోస్టు కానీ తర్వాత ఇంకేదైనా కానీ మీరు తీసుకునే ముందర ఎవరి ఎంగిలి కూడు మీరు తింటున్నారో ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిందిగా మేము ఒక్కసారి కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము తీసుకుంది మా రక్తం, మా కష్టం, మా వ్యాపారాలు కానీ మా కుటుంబాలు కానీ వదిలేసి మేము పార్టీ కోసం కష్టపడ్డాం. ఈ రోజుకి వచ్చి ఓవర్ నైట్ స్టార్లు అయ్యేదానిగా మేమే రాజకీయం చేయలేదండి. ఈ రోజుకి కూడా చాలా హుందాగా మేము అందరం గమ్ముగా కూర్చొనే ఉన్నాం. ఎందుకంటే మేము న్యాయం చేసాం. భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు. భగవంతుడు అనేవాడు ఒకడుంటే ఖచ్చితంగా మేము చేసిన న్యాయానికి మాకు ఖచ్చితంగా తిరిగి మాకు ఆ ప్రతిఫలం అందద్ది. ఇక్కడ మెగా ఫ్యామిలీ అన్న పవన్ కళ్యాణ్ గారన్నా చిరంజీవి గారన్నా ప్రాణం పెట్టే వ్యక్తులు అండి. మేము మీలాగా అధికారం వస్తే మేము ఇక్కడికి రాలేదు. రేపు అధికారం పోయినా మేము అది ఇక్కడే ఉంటాం. మా చచ్చేదాకా మా ఆఖరి రక్తపు బొట్టు వరకు జనసేన పార్టీ కోసం, జనసేన పార్టీ సిద్ధాంతాల కోసమే పనిచేస్తామని చెప్పి మీ అందరికీ మరొకసారి మీడియా పరంగా తెలియజేసుకుంటాం. అదేవిధంగా ఇంకొక మీడియా పరంగా ఒక చిన్న సజెషన్ అండి. మా టిట్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారికి, అన్న మీరు మీ మీద నెల్లూరు జిల్లాలో ఒక నిందొచ్చింది. శ్రామిక నగర్ అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంత వాసులు కూడా ఇక్కడ ఎంతో ఇబ్బంది పడుతూ నా కార్యాలయం దగ్గరికి వచ్చి చెప్పారు. కానీ ఇది నా పరిధి కాదయ్యా, ఇది నేను చూసేది కాదు, మీరు ఏదైనా ఉంటే అక్కడ తేల్చుకోండి అని చెప్పాను. దయచేసి దాని గురించి కూడా ఒకసారి క్లారిటీ చేస్తే జనసేన పార్టీకి ఎటువంటి మచ్చ రాకూడదనే ఉద్దేశంతో, పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి మచ్చ రాకూడదనే ఉద్దేశంతో మాత్రమే దీన్ని ప్రస్తావించడం జరిగింది. తప్పుగా అనుకోవద్దు. రానున్న రోజుల్లో సైతం ఇక నుంచి మేమందరం 10 మంది ఇక్కడ సమిష్టిగా ఇక్కడ కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చాం. ఇక్కడ ఉన్న కార్యకర్తలు 10 సంవత్సరాల నుంచి పార్టీ కోసం నిలబడిన కార్యకర్తలు, జెండా మోసిన కార్యకర్తలందరికీ ఇక ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అందరం ఖచ్చితంగా మేము ముందరకు వస్తాం. మాకు పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకొని పవన్ కళ్యాణ్ గారు మళ్ళా జిల్లా అధ్యక్షుడిని పెట్టి తర్వాత నియోజకవర్గాల ఇన్ఛార్జుల్ని అదేవిధంగా ఈ కమిటీల్ని ఏర్పరిచేంత వరకు ఏ కార్యకర్తకి ఏ ఇబ్బంది వచ్చినా మేమందరం కలిసికట్టుగా నిలబడుకొని ముందరకు వస్తామని చెప్పి మరొకసారి మీడియా పరంగా నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యకర్తలందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి ఈ మీడియా సమావేశానికి వచ్చి ఇంతటి విజయాన్ని చేకూర్చిన మీడియా సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ